ఓపెన్ ల్యాండ్, పబ్లిక్ యూటిలిటీ ప్లేసెస్ ఉంటాయి కదా, దాన్ని ఎవరైనా కబ్జా చేయడానికో, గవర్నమెంట్ ఇంకేదో చేయడానికో, ఇంకోరా ఇంకేదో చేయడానికి వచ్చినప్పుడు మనము సూట్లు కానీ, సివిల్ కోర్టులో సూట్లు కానీ, హైకోర్టులో రిట్ కానీ చేస్తే ఫస్ట్ కోర్టు అడిగే క్వశ్చన్ ఏంటంటే మీ అసోసియేషన్ రిజిస్టర్డా కాదా అని ఉంటుంది. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏ చట్టం ప్రకారం రిజిస్టర్డ్? అదో క్వశ్చన్. దానికి చట్టబద్ధత ఉందా లేదనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. మీరు చెప్పిన దాన్ని బట్టి దానికి చట్టబద్ధత లేనట్టుగానే కనిపిస్తుంది. మరి అదొక సొసైటీయా, అదొక ట్రస్టా, అదొక సామాజిక సంస్థనా? కాదు. మరి ఎట్లా ఎంటర్టైన్ చేస్తున్నారు అనేది నా ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, నువ్వు ఎక్స్ప్లోజివ్ సిచ్యువేషన్ కు దారి తీస్తుంది ఇట్లా చిన్న కోట్లలో ఈ మస్జిద్ల పైన, దర్గాల పైన, వాటి శాంక్సిటీ నుంచి క్వశ్చన్ చేస్తూ సివిల్ సూట్లు వేస్తుంటే వాటిని కింద కోర్టు ఎంటర్టైన్ చేసి సర్వేలకు ఆర్డర్ ఇవ్వడము తప్పు. ఒకవేళ అట్లాంటివి చేస్తే దేశవ్యాప్తంగా విస్ఫోటకమైనటువంటి